ఎవరు చేయని కార్యం నా ఎడల మా ఎడల మీరు చేసినందుకు స్తోత్రం. మా కొరకు మీరు సర్వాన్ని ఇచ్చేశారు ప్రభు. ఇంత గొప్ప త్యాగము, ఇంత గొప్ప ప్రేమ మేము ఎక్కడ పొందలేము ప్రభా. బట్టి ఇవన్నీ కూడా తలం పోసుకొని నీ బాధపడేట్లా సాగిలపడి నమస్కరించి ఆరాధించడానికి మాకు సహాయం చేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభా, మా కొరకు చారలుగా దున్నబడిన శరీరాన్ని మా పాప విమోచన కొరకు కార్చబడిన రక్తములో పాల్గొంద భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మేము కూడా ప్రభా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా బలలో పాల్పొంద కృపద అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఎలాగో పరిశుద్ధుడు దేవా, మీరు ఎలాంటి యథార్థత మనలో కోరుతున్నావో అలాంటి యథార్థతో, పరిశుద్ధంతో బలలో పాల్పొంద కృప దయచేయమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఇంకా పరిస్థితిని బట్టి, అనానుకూలతను బట్టి రాలని ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని వారు కూడా భాగం అనుగ్రహించి సహాయించి దేవా, ఈ మధ్యాహ్నకాల సమయంలో మీరు మా అందరితో ఏం మాట్లాడాలని కోరుతున్నాం ప్రభా. మాట్లాడండి దేవా. నీ మాటలు విని మేము చర్య చేసుకొని యోగ్యంగా పొలలో పాల్గొందా గొప్ప దైత్యము పెడుతుంది. అయ్యకునైనా మీ దాసుని కూడా శిలజాట్లు మరుగుపరుచుకొని కావాల్సిన మాటలు దైత్యం పెడుతుంది. యేసు ప్రభు నామములో అడిగి వచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన ప్రభు బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి సమయము దేవుని బలలో పాల్పొందే ముందు మనం లేఖన భాగం ధ్యానించుకొని కొన్ని హెచ్చరికలు తీసుకొని మనం బలలో పాల్పొందుతూ ఉంటాం. ఆ విధంగా ఈరోజు కూడా మనము దేవుని వాక్యాన్ని కొన్ని లేఖన భాగం చూసుకొని క్లుప్తంగా మనం సరి చేసుకొని బలలో పాల్పొందడం నిమిత్తంగా కీర్తన 139 కీర్తన నుంచి కొన్ని వచనాలు చదువుకొని మనము సిద్ధపడి బలలో పాల్గొంటాం. కీర్తన 139 అధ్యాయం 7వ వచనం నుంచి కొన్ని వచనము. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశముకి ఎక్కినను నువ్వు అక్కడను ఉన్నావు. నేను పాతాళం యందు పడుకొనినను నువ్వు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కల కలిగి సముద్ర దిగంతములో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకును. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవదెను. కాబట్టి మనం ఉదయకాలం చూస్తూ వచ్చినాం, దేవుడు బలవంతుడు, సర్వశక్తి గల దేవుడు. నీటిని రక్తంగా మార్చినాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు, స్వస్థపరిచేవాడు. కుష్ఠరోగిని బాగు చేశాడు. వాళ్ళందరూ దానికి దేవుని ఆరాధిస్తారని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని ఆరాధిస్తూ వచ్చినాం. మన దేవుడు బలవంతుడు, శక్తివంతుడు మాత్రం కాదు. మన దేవుడు అన్ని చోట్ల ఉన్నవాడు, సర్వవ్యాపి, సర్వశక్తి, సర్వవ్యాపి.
కాబట్టి ఇక్కడ ఉంటాడు, అమెరికాలో ఉంటాడు, చైనాలో ఉంటాడు, పాకిస్తాన్లో ఉంటాడు, అన్ని చోట్ల ఉండేవాడు. అందుకే ఇక్కడ ఈ భక్తుడు దావీదు మహారాజు, దావీదు హృదయానుసారుడైన, దేవునికి హృదయానుసారుడైన వ్యక్తి. ఆయన అంటాడు, నీ ఆత్మయోధ నుండి నేను ఎక్కడికి పోదును. కాబట్టి ఆయన దగ్గర నుంచి మనం ఎక్కడికి పోలేము. ఆయనకు మరువుగా ఉండి మనము ఏమీ చేయము. ఈ లోకంలో మానవ ఒక స్వభావము ఎలాగ ఉంటుందంటే, ఎవరు లేని సమయంలో ఎన్నో మరుగైన పాపాలు, తెలియని పాపాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరు చూడలేరు, ఎవరు నన్ను గౌనించట్లేదు అని ఎవరు లేని సమయంలో ఎన్నెన్నో పాపాలు చేస్తూ ఉంటాము. ఉదాహరణకు దొంగ ఉంటాడు అనుకోండి, దొంగ ఎవరైనా ఉన్నప్పుడు వచ్చి దొంగతనం చేస్తారా? ఎవరు లేరు, ఎవరు చూడట్లేదని నమ్ముతారు. అయితే దేవుని పిల్లలే మనము, ఆయన రక్తంలో శరీరంలో పాలు పొందే మనము ఎప్పుడు ఒక మాట మర్చిపోకూడదు. ఏ మాట అది? నీ ఆత్మ నుండి ఎక్కడికి నేను పారిపోదని, ఎక్కడికి నేను పోవదను, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదను. ఎక్కడికి పోతే కూడా అక్కడ ఉంటావు నువ్వు. ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క విశ్వాసి, ఆయన రక్తగ్రామంలో కడగబడిన ప్రతి ఒక్కరూ ఈ మాటని గుర్తు చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా పాపం చేయకుండా పవిత్రులుగా జీవించేవారుగా ఉంటారు. అలాగే పవిత్రంగా బలలో పాల్పొందేవారు ఉంటారు. చాలా మంది ఈ ఒక వాక్యాన్ని మర్చిపోతున్నారు. మనిషి చూసినప్పుడు ఒక రకంగా ఉంటారు, మనిషి లేనప్పుడు ఒక రకంగా ఉంటారు, సంఘానికి వచ్చేటప్పుడు ఒక రకంగా ఉంటారు, బయటకు పోయినప్పుడు ఒక రకంగా ఉంటారు. అన్ని జనులు కాదు, క్రైస్తవులే, ప్రభు బిడ్డలే, దేవుని ఆరాధించే వాళ్ళే, దేవుని మహిమపరిచే వాళ్ళే, బైబిల్ చదివే వాళ్ళే, ప్రార్థన చేసేవాళ్ళే. కాబట్టి ప్రియులారా, దేవుడు త్వరగా వస్తున్నానంటున్నాడు. అయితే మనము దేవుని పిల్లలుగా మనము ఈ మాటను జ్ఞాపకం చేసుకొని ఎంతో జాగ్రత్త వహించాల్సిన ఎంతో అవసరం ఉంది. అందుబట్టి మనము ఈ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఏదైతే దేవునికి ఇష్టం లేని కార్యాలన్నీ కూడా మనము చేయకుండా ఉంటాం. అందుకే కింద భాగంలో అంటాడు, నేను ఆకాశమునికి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళంలో పండుకొనినను నువ్వు అక్కడ ఉన్నావు. ఆకాశంకి వెళ్తే ఆకాశంలో ఉంటున్నాడు, పాతాళం పెడితే పాతాళంలో ఉంటున్నాడు. మనకు అందరికీ తెలిసిన సంగతి, యోనా ఓడ అడుగున వెళ్ళిపోయినాడు, ఎవరు కనపడకుండా ఉండాలని వెళ్ళిపోయినాడు. ఎవరికైనా మరుగైనాడా? దేవుడికి మరుగైనాడా? ఆయన అనుకున్నాడు అంతే, నేను ఎవరు కనపడకుండా ఓడ అడుగులో ఉన్నాను అనుకున్నాడు. కానీ అయితే దేవుడికి తెలుసు. అందుకే ఈ కీర్తనగాడు దావీదు మహారాజా బాగా దీన్ని కూడా గ్రహించి, ప్రభువా నేను ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడ ఉన్నావు, అని బట్టి నేను ఎంతో జాగ్రత్తగా జీవిస్తా, నా పాపాలని ఒప్పుకుంటా, నేను నీకు ఇష్టం లేని కార్యాన్ని కూడా విడిచిపెడతా, నీ మార్గంలో నడుస్తా, నీకు ఇష్టమైంది చేస్తా అని ఆ విధంగా తీర్మానం చేసుకొని జీవిస్తూ వచ్చాడు. అందుకే అపోస్తల కార్యాలు మనం చూసినట్లయితే
దేవుడు సాక్ష్యం ఇస్తాడు, ఈయన నా హృదయానుసారుడు. ఎట్లా అయినాడు ఈ హృదయానుసారుడుగా? ఎలాగ మారినాడు అంటే ఆయన దేవుని సన్నిధి ఎక్కడెక్కడ ఉంది అని తెలుసుకున్నాడు. దేవునికి మరుగైనది ఏమీ లేదు అని గ్రహించినాడు. గ్రహించినప్పుడు ఏదైనా మనము కొన్ని సమయంలో మన ఇష్టపూర్వకంగా పాపం చేస్తూ ఉంటాము, కొన్ని సమయంలో మనం ప్రేరేపించబడి పాపం చేస్తూ ఉంటాము, కొంత సమయంలో పరిస్థితిని బట్టి పాపాలలో మనము పడిపోతూ ఉంటాము. ఇలాంటి సమయంలో దేవుడు మన మధ్యలో ఉన్నాడని, ఆయన మనం చూస్తున్నాడని, ఆయనకి మరుగనేది ఏం లేదని మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో పరిస్థితి ఏదైనా కానీ మనం కొన్ని జాగ్రత్త పడతాము. దేవునికి ఇష్టం లేని కార్యం చేయకుండా ఆగుతాము. ఆ విధానము ఈ దావీదు మహారాజా నేర్చుకున్నాడు. నా దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా జీవించాలని. ఆ విధంగా ఆయన కూడా మనిషియే, ఆయన కూడా పడిపోయిన వాడే. ఆయన ఈ జ్ఞాపకం వచనాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన రోజు చర్య చేసుకోవడానికి అలవాటు చేసుకున్నాడు. ఇంకొక మాటలు చెప్పాలంటే వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మళ్ళీ ఇది చేస్తే దేవుడికి ఇష్టం లేదు అని ఆపుకుంటున్నాడు. అనగా చర్య చేసుకున్న తర్వాత దేవుడు హృదయానుసరుడుగా మారాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా ప్రతి వారం బలలో పాల్గొంటూ ఉంటాము. మనం కూడా దేవునికి హృదయానుసారుడుగా మనం మారాలా. దేవునికి మనం హృదయానుసారంగా మారాలంటే మనం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలా. ఆకాశం ఎక్కిన అక్కడ ఉన్నావు, పాతాళంలో ఉన్నా అక్కడ ఉన్నావు. నీ ఎదుట నుంచి నేను మరుగై ఉండడానికి వీల్లేదు ప్రభువా. ప్రతిదీ చూస్తున్నావు, ప్రతిదీ మీరు నా ఆలోచన అన్ని కూడా మీరు గమనిస్తున్నావు అని ఈ ఒక మాట గుర్తుంటే, ఈ ఒక భయము మనలో ఉంటే చాలు, మనము పవిత్రులుగా జీవించేవారుగా ఉంటాము. అందుకే బైబిల్ మొత్తంలో దేవుడు ఆయన తన ప్రజలకి ఎలాగ ఉంటాడని చెప్తా వచ్చాడు. దయచేసి చూడండి, ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము, కాండం 1వ అధ్యాయంలో మనం చూసేదైతే దేవుడు తన ప్రజలకి ఎక్కడ ఉన్నారు? ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 30వ వచనం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 30వ వచనం. నీకు ముందుగా నడుచున్నా నీ దేవుడైన యెహోవా నీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను నీ కొరకు చేసినట్టు నీ పక్షంగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చాలు. కాబట్టి దేవుడు తన పిల్లలకి ఎలా ఉన్నాడంట? ముందుగా నడుస్తున్నాడు. కాబట్టి ఎక్కడ పోయినాము? ఇప్పుడు బోనకల్కి వచ్చినాము అనుకోండి, మనం ముందుకు నడుస్తున్నాడు, ముందుకు వచ్చినాడు. కాబట్టి మీ ముందు నడిచే యెహోవా, ముందుకు నడుస్తున్న యెహోవా. కాబట్టి ఎప్పుడు మనకు ముందు నడుస్తూ ఉంటాడు. దేవుని పిల్లలుగా మనము ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనము ఏ విధంగా మనం భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకి అభయం ఇచ్చేవాడు. ఏమంటున్నాడు? నేను మీకు ముందుకు నడుస్తున్నాను. ముందే ఎంత ఉంది? గుంట ఉందా? లేకపోతే దారి బాగలేదా? కష్టం ఉందా? ఏమైనా కానీ నేను ముందు నడుస్తున్నా. కాబట్టి దేవుడు మనకి ఉదయకాలంలో గుర్తు చేసేవాడు ఏమంటే, మనకి ముందుగా నడుస్తున్న దేవుడు. ఇది దావీదు గుర్తు చేసుకున్నాడు. నా అన్ని విషయంలో, నా జీవితంలో నాకు దేవుడు ముందుగా నడుస్తున్నాను. కాబట్టి దావీదు యుద్ధం వెళ్తుంటే దేవుడు ముందుగా నడుస్తున్నాడు, ముందుగా వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు, ఎన్నో యుద్ధాలు జయించినాడు.
దేవుడు దావీదు ఒక శక్తి కాదు, దావీదు ఒక బలం కాదు, దేవుడు అనుగ్రహించిన విజయం అదని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఫిలిస్తీన్లో ఉన్నారు, ఫిలిస్తీన్లో కూడా గొప్ప గొప్ప బలవంతులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా జయించే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దావీదుకి దేవుడు ముందుగా నడుస్తున్నాడు, విజయం ఇస్తున్నాడు. దీన్ని దావీదు గ్రహించినాడు. దేవుడు నాకు ముందుగా నడుస్తున్నాడు కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలని ఆయన జీవితాన్ని సరి చేసుకొని భయంతో భక్తితో జీవించేవాడుగా మారాడు. కాబట్టి ప్రియులరా, మొట్టమొదటి మన దేవుడు మనకి ముందుగా నడుస్తున్నాడు. రెండోదిగా మనం చూసేదైతే యెషయా రాసిన గ్రంథము 52 అధ్యాయము, యెషయా రాసిన గ్రంథము 52 అధ్యాయము 12వ వచనం. మనం కూడా ఎందుకు ధ్యానించుకుంటామంటే దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని దేవుడు ఒక వాక్యము మనకి తెలియపరుస్తా ఉంది. త్వరపడి బయలుదేరు పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును, యెహోవా నీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమున, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యంకి వెనకటి భాగమున కావలి కాయను. కాబట్టి ముందుకు నడుస్తున్నాడు, వెనకకి ఏం చేస్తున్నాడు? కావలి కాస్తున్నాడు. కాబట్టి ముందుగా ఉన్నాడు, వెనకగా ఉన్నాడు. కాబట్టి మనం ఎవరన్నా ముందుకు పోతా ఉన్నాడు అనుకో, ముందు వెళ్తున్నాడు, మనం చూడలేదు అనుకుంటాం. అయితే దేవుడు ముందు నడుస్తున్నాడు, వెనకాల కూడా ఏమై ఉన్నాడంట? కావలిగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇది మనం చాలా జాగ్రత్తగా మనము దీన్ని ఆలోచించి మన క్రైస్తవ జీవితాన్ని ముందుకు సాగించాలి. ముందు నడుస్తున్నాడు, వెనకాల నడుస్తున్నాడు, వెనకాల కాయలు ఉన్నాడు, ముందు కూడా ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కడ ఉన్నాము? ఇప్పుడు మధ్యలో ఉన్నాము. అంతే మాత్రం కాదు, ఇంకొక మాట మనం చూసేదైతే కీర్తన 18వ కీర్తన 16వ వచనం. 18వ కీర్తన 16వ వచనంలో ఒక మాట చూసుకుంటాము. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని. ఉన్నత స్థలం పైన ఉన్నాడు. పైన నుంచి ఏం చేస్తాడు? చెయ్యి చాపి మనని పట్టుకుంటున్నాడు. నన్ను పట్టుకొని చాలా నుండి తీసాము. ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుడు ముందు ఉన్నాడు, తర్వాత వెనుక ఉన్నాడు, తర్వాత పైన ఉన్నాడు. పైన నుంచి ఏం చేశాడంట? చెయ్యి చాపు. అప్పుడు ఇప్పుడు ఎన్ని చోట్ల అయింది? 3 వైపున ఉన్నాడు. పైన ఉన్నాడు, తర్వాత ముందు ఉన్నాడు, వెనకాల ఉన్నాడు. తర్వాత 4వది మనం చూసేదైతే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనం. ద్వితీయోపదేశ కాండము 33:27. 33వ అధ్యాయము 27వ వచనము. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద ఉండును. ఆయన నీ ఎదుటి నుండి చాలు, నిత్యమైన బాహు నీ కింద ఉంటుందంట. కాబట్టి ఎక్కడున్నాడు? ముందు ఉన్నాడు, వెనకాల ఉన్నాడు, పైన ఉన్నాడు, తర్వాత కింద కూడా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా! ఈ దేవుడు ముందు ఉన్నాడు, వెనుక ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు. కాబట్టి మనము ఈ ఆత్మిక జీవితాన్ని ఎంతో జాగ్రత్తగా, భయంతో, భక్తితో మనము జీవించాల్సిన వారుగా ఉంటున్నాము. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే సామాన్యంగా ఎవరు కూడా
పాపంలో పడిపోరు, పాపం చేయరు, దేవునికి ఇష్టం లేని కార్యం చేయకుండా జాగ్రత్త పడతారు. తర్వాత మనం చూసేదైతే 5వదిగా 125 కీర్తన, 125 కీర్తన అనుకుంటా, అది 125 కీర్తనలో ఒక మాట చూసుకొని ముందు పెడతాము. 125 కీర్తన 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతము ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చుట్టూ తన ప్రజల చుట్టూ ఉన్నానంట. కాబట్టి అందుకే ఆయన దేవుడు, అందుకే ఆయన సర్వశక్తిమంతుడు, అందుకే ఆయనకి సర్వవ్యాపి అని మనం దేవుని ఆరాధిస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులరా, ముందు ఉన్నాడు, వెనక ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు మనం ఎలాగ ఆయన ఎదుటి నుంచి తప్పించగలుగుతాము? ఎలాగ ఆయన ఎదుటి నుంచి పారిపోగలుగుతాము? ఎక్కడ కూడా ఆయన ఎదుటి నుంచి మనం తప్పించుకోలేము, ఎక్కడ ఆయన ఎదుటి నుంచి మనము పారిపోలేము. అందుకే చాలా జాగ్రత్తగా మనం బలలో పాల్పొందే ముందు, ప్రభువా నువ్వు నాకు ముందు ఉన్నావు, ప్రభా నాకు వెనకాల ఉన్నావు, ప్రభా పైన ఉన్నావు, ప్రభా కింద ఉన్నావు, నా చుట్టూ ఉన్నావు, ప్రభువా నేను ఏమేమి చేసినాను, ఎక్కడెక్కడ పొరపాటు పడినాను, ఎక్కడెక్కడ అబద్ధం ఆడినాను, ఎక్కడెక్కడ నీకు ఇష్టం లేని కార్యం చేసినాను, అన్నీ నీకు తెలుస్తా ఉంది, అన్నీ నువ్వు గౌనిస్తా ఉన్నావు. అయితే ఇది వదులుకొని, ప్రభువా నువ్వు నా చుట్టూ ఉన్నావని నేను నీ వాక్యాన్ని, నీ మాటని గుర్తు చేసుకొని నేను ఇంక మీద జాగ్రత్తగా జీవించడానికి ప్రయత్నం చేస్తాను ప్రభువా అని మనము తీర్మానం చేసుకొని ఈ పనులలో పాల్గొనడానికి మనం సిద్ధపడతాము. కాబట్టి చాలా మందికి ఈ భయం లేదు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు శిక్షిస్తాడా? శిక్ష వెంటనే రావట్లేదు, కృపకాలంలో ఉన్నారు. ఎంతమందిని చూసి ఆడిని పాపం చేస్తున్నాడు, ఆడు బాగానే ఉన్నాడుగా, వీడు పాపం చేస్తున్నాడు, వీడు బాగానే ఉన్నాడుగా, వాడు మధురానికి రావట్లేదు, వాడు బాగానే ఉన్నాడుగా, వాడు ఆరాధించలేదు, వాడు బాగానే ఉన్నాడుగా అని మనం ఆలోచించుకొని పొరపాటులో మనం కూడా పాపంలో పడిపోయి అదే మార్గంలో జీవించే వారు ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, మనం ఈ ఉదయకాల సమయంలో ప్రభా నా చుట్టూ ఉన్నావు ప్రభా, నేను ఏమేమి చేస్తానో తెలుసు, నా కూర్చుంటా, నేను లేస్తా, నా మాటలు వాడతా, అన్నీ నీకు తెలిసి ఉంది ప్రభా. దాన్ని అన్నిటికీ నేను శిక్షకు పాత్రుడు. అయితే నువ్వు కనికరించినావు, ఇంకొక అవకాశం ఇచ్చినావు, కాబట్టి నేను సరి చేసుకుంటానని మనం సరి చేసుకొని ఈ బలలో పాలు పొందుకోవాలా. ఒకవేళ మనం అలా చేయకపోతే మనము ఆయన దృష్టి నుంచి మనం తప్పించుకోలేము. మనుషుల దృష్టి నుంచి మనం తప్పించుకోవచ్చు, అయితే దేవుని దృష్టి నుంచి మనం తప్పించుకోలేము. అందుకే కీర్తనలో మనం చదివిన భాగం వస్తే 139 కీర్తనలో మనం చూసేదైతే ఈ దావీదు ఏమంటాడు మనం చూడండి. మన దేవుడు ఈ విధంగా కొన్ని వచనాలు, మొట్టమొదటి వచనాల్లో చెప్తున్నా, నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. నేను కూర్చుంటా, ఎక్కడ కూర్చుంటున్నానో నీకు తెలుసు, ఎక్కడ లేస్తున్నా, ఎక్కడ పోతున్నా, మన కాలు ఆగదు, ఎక్కడెక్కడో పోతా ఉంటాం. రకరకమైన తలంపులు
ఏం చేస్తాము ఎట్లా ఉంటాము, దేన్ని ఎట్లా సంపాదించాలా, ఎట్లా అని చేయాలా, ఎలాగా అని రకరకమైన తలంపులు. అయితే ఇక్కడ ఈ గ్రంథకర్త దావీదు బహు చక్కగా అంటున్నాడు, నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలుసు, నాకు తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. కాబట్టి ఇంకా తలంపులు పుట్టక మునిపే మన మనసుని గ్రహించి ఉన్నాడంట. కాబట్టి పిల్లరా, ఇలాంటి పరిస్థితిలో దేవుని పిల్లలైన మనము ఎంత జాగ్రత్తగా మనం జీవించాలా? ఒకసారి ఆలోచించుకుంటాం. పోయిన వారం అంతా కూడా దాదాపు 7 రోజులు మనము ఎవరికి తెలియలేని ఎన్ని ఆలోచించినాము, ఎన్ని పాపాలు చేస్తూ వచ్చినాము, ఎవరు చూడలేదని ఎన్నెన్నో కార్యాలు చేస్తూ వచ్చినాము. ఒకటిగా మనం గుర్తు చేసుకుంటూ ఉంటే ఒకటి వస్తూనే ఉంటాయి. అయితే ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడేదేమంటే, మనకి దేవుడు ముందు ఉన్నాడు, వెనకాల ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, ఆయన హస్తము మన చుట్టూ ఉంటున్నాడు. కాబట్టి దీన్ని మనము జ్ఞాపకం చేసుకొని అప్పుడు జాగ్రత్తగా జీవించాల్సిన ఎంతో అవసరం ఉంది. లేకపోతే మనము ఆయన శిక్షకి పాత్రలో కాము. అందుకే 11వ అధ్యాయంలో కీర్తనలో 1 కొరింథీ 11వ అధ్యాయంలో మనం వచ్చినప్పుడు, తన బలలో వివేచించకుండా తిని తాగవాడు శిక్షా విధి అవుతాడు. వివేచించకుండా తిని తాగవాడు, వివేచించకుండా దేవుడు ముందు ఉన్నాడని వివేచించట్లేదు, వెనకాల ఉన్నాడని వివేచించట్లేదు, నా చుట్టూ ఉన్నాడని వివేచించకుండా మన ఇష్టానుసారంగా జీవించి వివేచించకుండా తిని తాగవాడు శిక్షా విధికి పాత్ర అవుతున్నాడు. కాబట్టి శిక్ష కాదు ఇది. మనల్ని ఈ విధంగా ప్రతి వారం సమకూర్చేది, ఎంతో ప్రయాసంతో ఆయన మందిరంకి వచ్చేది, ఆయన బలలో పాల్గొనేది. ఇవన్నీ కూడా మనం శిక్ష పొందేది కాదు, కానీ దేవుని ఆశీర్వాదం పొందడానికి కొరకు సరి చేసుకునే వాళ్ళకి ఇది దీవెనకు వల్ల, సరి చేసుకోకుండా పాల్గొనే వాళ్ళకి శిక్షకు అది పాత్రలుగా ఉంటాము. కాబట్టి పిల్లరా, ఈ ఒక తలంపులు మనం జ్ఞాపకం చేసుకొని, ప్రభువా దావీదు చెప్తా వచ్చాను, నేను ఎక్కడికి పోగలను ప్రభువా, అయితే ఎక్కడికి పోయినా కూడా నువ్వు అక్కడ ఉన్నావు, నన్ను చూస్తున్నావు, నా ఒక క్రియలన్నీ చూస్తున్నావు, నా తలంపులు చూస్తున్నావు, నా ఒక జీవితాన్ని చూస్తున్నావు. నా జీవితము నీకు మరుగై ఎక్కడ కూడా ఉండలేము. కాబట్టి సమస్తం ఎరిగిన దేవుడు. కాబట్టి ఎన్నో పాపాలు చేశారు, ఎన్నోసారి అవిధత చూపించిన, ఎన్నోసారి ప్రార్థన చేయలేకపోయినా, ఎన్నోసారి వాక్యం చదవలేకపోయినా, ఎన్నోసారి ఇతరులకి దేవుని సువార్తని చెప్పలేకపోయినా, ఎన్నోసారి సమయాన్ని వృధాగా వెచ్చించిన, అయితే ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నావు. ఇవన్నిటి కొరకు ఇంకా మీద నేను జాగ్రత్త పడతా ప్రభువా, నువ్వు నా చుట్టూ ఉన్నావని ఇంతవరకు గ్రహింపు లేకుండా ఎన్నోసారి నేను పొరపాట్ల పడతా వచ్చిన, నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన, అయితే ఈ రోజు నుంచి ప్రతి ఒక్క వాక్యం ద్వారా నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావని నాకు బయలుపరుస్తూ వచ్చినావు ప్రభువా. అని బట్టి నేను ఈ రోజు నుంచి జాగ్రత్త పడతామని మనం జాగ్రత్త పడాలి. అందుకే దావీదు చక్కటి ప్రార్థన చేస్తాడు. ఆ ఒక ప్రార్థన మనం కూడా చేసుకొని ఈ పనులలో పాల్గొంటాము. దయచేసి చూడండి, 129వ 39వ కీర్తన, 139వ కీర్తన 23వ వచనం. దేవా నన్ను పరిశోధించు, నా హృదయమును తెలుసుకొనుము,
నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. ఆయాసకరమైన మార్గము నా యందు ఏమో చూడుము. నిత్య మార్గము నన్ను నడిపించుము. కాబట్టి దేవుడు, ప్రభువా, నీకు ఆయాసకరమైన మార్గము ఏదైనా నాలో ఉందా చూడుము, పరిశోధించుము, నిత్య మార్గము నడుచుము. కాబట్టి పీదరా, మనం కూడా ఎన్నోసారి దేవునికి ఆయాసం కలిగిన వారుగా జీవిస్తూ వచ్చినాము. అయితే దావీదులాగా మనం కూడా సరి చేసుకుంటే మనం కూడా హృదయానుసారులుగా దేవునికి మారుతాము. దేవుడు దావీదుకు సహాయం చేసినట్లు అన్ని విషయంలో సహాయం చేస్తాడు. శత్రువు నుంచి విడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అన్ని విధాలలో తోడుగా ఉంటాడు. అన్ని విధాలలో దేవుడు సహాయం చేస్తూ వస్తాడు. అందుకే దావీదు అంటూ వచ్చినాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎందుకంటే కారణము ఏ కొదువ లేకుండా, ఏ కొరత లేకుండా సమస్తమైన సమృద్ధిలో ఉన్నాడు. అలాంటి దీవులలో పొందుకున్నాడంటే కారణం ఏంటంటే దావీదు గ్రహించినాడు, నేను దేవుడి దగ్గర నుంచి తప్పించుకొని ఎక్కడ పోలేను, ఎక్కడ ఆయన పాపంలో పడిపోలేను, సమస్తం ఆయనకి తెలుసు. కాబట్టి నేను జాగ్రత్తగా జీవిస్తానని ఆ జీవితాన్ని మార్చుకున్నాడు. మెండైన దీవెనలు పొందుకుంటూ వచ్చాడు. ఆ విధంగా ఈ ఉదయకాల సమయంలో మనం కూడా మన జీవితాన్ని మార్చుకుంటాము. దేవుడు మన చుట్టూ ఉన్నాడని, మా ముందు ఉన్నాడని, వెనక ఉన్నాడని, పైన ఉన్నాడని, మన కింద ఉన్నాడని భయంతో భక్తితో జీవించి పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తాము. అలా జీవించి మనం కూడా అలాంటి దీవెనలు పొందడానికి దేవుడు సహాయం చేయదు కాక. ఒక నిమిషం మనము మౌనంగా ఉండి మనం పరీక్షించుకుంటాం. ప్రభా, నా చుట్టూ ఉన్నామని ఎన్నోసారి గ్రహింపు లేక ఎన్నో పాపాల పడిపోయినా ప్రభా, దావీదు వల్ల నేను కూడా అడుగుతా, నన్ను పరిశోధించి ఆయాస మార్గమైనవన్నీ తొలగించి నన్ను పవిత్రగా చేయి, నిత్య మార్గంలో నడిపించి ప్రభా. ఆ విధంగా తీర్మానంతో మనము